1927 నిజాం కాలం. సుల్తాన్ బజార్లో ఓ కొత్త వెలుగు జన్మించింది. రాయల్ టాకీస్. ఒక సినిమా మానియా మొదలైన రోజు అది. తెల్లటి వీణలు, అప్సరసల శిల్పాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తీర్చిదిద్దిన కళాత్మక అలంకరణలు. అది థియేటరా, లేక దేవాలయమా అనే స్థాయిలో ఉండేది రాయల్ టాకీస్. 1953లో వచ్చిన పక్కింటి అమ్మాయి మొదటి తెలుగు సినిమా. అప్పటినుండి శాంతినివాసం నుంచి శంకరాభరణం వరకు హిట్ సినిమాల సందడి. వెచ్చటి జ్ఞాపకాల జలపాతం. కాని కాలం మారింది. అవును, 1990వ దశకం వచ్చేసరికి రాయల్ మూతపడింది. ఈ రోజుల్లో అక్కడ సినిమా కాదు, కాంక్రీట్ రెసిడెన్షియల్ బిల్డింగులే కనిపిస్తాయి. 1995లో రాంకోటిలో ప్రారంభమైన షాలిమార్ 70 మిల్లీమీటర్లు, కావ్య 35 మిల్లీమీటర్లు థియేటర్లు. మొదట హాలీవుడ్ సినిమాలు, తర్వాత హిందీకి కేంద్రంగా మారాయి. గరం మసాలాతో మళ్లీ తెరలేని ప్రయత్నం చేసిన వీటి ముగింపు ఫంక్షన్ హాల్ రూపంలోనే జరిగిపోయింది. ఆబిడ్స్లో ఫరీన్ 70 మిల్లీమీటర్లు, షహీన్ 35 మిల్లీమీటర్లు కూడా 1996లో రంగప్రవేశం చేశాయి. అనకొండ, రోమియో మస్ట్ డై వంటి సుపరిచితమైన చిత్రాలు ఇక్కడ ఆడాయి. కాని కొన్ని సంవత్సరాల్లోనే ఈ థియేటర్లు చరిత్రలో కలిసిపోయాయి. ఇంకా 1980లో ప్రారంభమైన సంతోష్ 70 మిల్లీమీటర్లు, స్వప్న 35 మిల్లీమీటర్లు. చిరంజీవి, వేట మొదటి తెలుగు చిత్రం. ఎన్నో సినిమాలు, ఎన్నో జ్ఞాపకాలు. కానీ ఇవి కూడా ఇటీవలే తెరపడినవే. ఏ థియేటరైనా కేవలం సినిమా చూపే ప్రదేశం కాదు. అవి మన బాల్యం, యౌవనం, ఆనందం, ప్రేమ అన్నిటికీ సాక్ష్యాలుగా నిలిచిన స్మృతికూపాలం. పాత సినిమా పోస్టర్లు, టిక్కెట్ల క్వైటేషన్లు, మురిపించిన టపాసులు, బజ్జీలు అన్నీ ఇప్పుడు మన ఊహలే. మరిన్ని ఇలాంటి విశేషాల కోసం రాములమ్మ 2.0ను ఫాలో అవ్వండి. మీ జ్ఞాపకాల్లోని సినిమా థియేటర్ పేర్లు కామెంట్ చేయండి.